హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ ప్రముఖ కంపెనీ అయిన టెలస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ కెరియర్ పేజ్లోనే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్, చక్కగా మనం ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే పార్ట్ టైం ఫుల్ టైం బేసిస్ కిందగా యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా కూడా మనం అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అవర్లీ బేసిస్ కింద అనేది పేమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 600 నుంచి 1000 రూపీస్ పాటు మనం ఎర్న్ చేసుకునే విధంగా అయితే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మన మొబైల్ ఫోన్లోనే మనం ఓన్ వాయిస్ ఇచ్చి అయితే మనం టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వర్క్ అంతా కూడా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు వీడియో చూసి అయితే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. అండ్ అలాగే అప్లై ప్రాసెస్ అండ్ అలాగే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి మరికొన్ని జాబ్ అప్డేట్ వీడియోస్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్స్ అండ్ అలాగే వాకింగ్ డ్రైవ్స్ అన్నీ కూడా మేము టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు అనేది అప్డేట్స్ అనేది తెలుసుకోండి గైస్. గాయస్ మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే టెలస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ నుంచి అయితే రీసెంట్గానే వాళ్ళ కెరియర్ అఫీషియల్ పేజ్ అంటే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లోనూ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగల మీకు ఈ విధంగా కెరియర్ పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. మోర్ డీటెయిల్స్ గమనించుకొని అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. అండ్ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ స్టైల్ అనేది గమనించడం జరుగుతుంది కదా, కంప్లీట్గా రిమోట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం చక్కగా ఇంటికాడ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో వర్క్ చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా అనేది మెన్షన్ చేశారు గైస్. అంటే కంప్లీట్గా ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది బేసిక్ ఇన్ఫర్మేషన్లో. అండ్ అలాగే జాబ్ టైప్ వచ్చేటప్పటికి ఫ్రీలాన్సింగ్ అనమాట. సో మనము ఆల్రెడీ ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా యాజ్ ఎ ఫ్రీలాన్సింగ్గా కూడా ఈ యొక్క జాబ్ అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు. అంటే పార్ట్ టైం అండ్ యాజ్ యూజువల్గా ఫుల్ టైం బేసిస్ కిందగా కూడా మనము వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ రిటైర్డ్ పర్సన్ కానీ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్గా మనము వర్క్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ రిక్వైర్మెంట్కి మనం రిక్వైర్మెంట్స్ గమనించినట్టయితే ఎవరు కూడా 18+ అయితే ఏజ్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ అనమాట. మనం వర్క్ చేసుకోవడానికైతే మనకి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అయితే మనకు కలిగి ఉండాలి. లేదా మనకి ఒక ట్యాబ్లెట్ డివైస్ అయితే మనకు కలిగి ఉండాలన్నమాట. సో ఒక ట్యాబ్లెట్ గానీ ఒక ఫోన్ గానీ మనకైతే కలిగి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనము ఇంగ్లీష్లో కూడా గుడ్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. అండ్ అలాగే లొకేటెడ్ అండ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏమంటున్నారంటే కంప్లీట్గా ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ మాత్రమే వర్క్ చేసుకునే వాళ్ళనమాట. అంటే కంప్లీట్గా ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్లో మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. అండ్ అలాగే ఈమెయిల్స్ మనం పంపించడంలోనూ ఇన్బాక్స్ రావడం అయితే జరుగుతుంది కదా, వాటికి రెస్పాండ్ కూడా అయ్యే విధంగా మనకి ఈ ఈమెయిల్స్లో కూడా మనకి గుడ్ నాలెడ్జ్ అయితే మనకి కలిగి ఉండాలని అయితే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేది కలిగి ఉండాలి. డ్యూరేషన్ ఫర్ ది టాస్క్. సో కంపెనీ దగ్గర నుంచి మనకి ఏవైతే టాస్క్స్ అయితే ఏవైతే వస్తాయో అవనేది మనం క్లియర్గా కంప్లీట్ అయితే చేసి పంపించాల్సి అయితే ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏ క్వైట్ ఎన్వైర్న్మెంట్ టు రికార్డ్ ది యుట్రాన్సెస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కదా. ఇక్కడ ఏమంటున్నారంటే మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగం ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి ఒక క్వైట్ ఎన్వైర్న్మెంట్ అనేది మనము క్రియేట్ అయితే చేసుకొని అక్కడైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే అలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఉండే విధంగా మనం అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ పేమెంట్ విషయానికి శాలరీ విషయాన్ని మనం గమనించినట్టయితే ఇది ఫ్రీలాన్సింగ్ జాబ్ కాబట్టి అవర్లీ బేసిస్ కింద అయితే వీళ్ళనేది పే అయితే చేయడం జరుగుతుంది అనేది మెన్షన్ చేయడం జరిగింది. పేమెంట్లో మనం గమనించినట్టయితే $7 పర్ అవర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీగా మనకి ఆల్మోస్ట్ 600 పర్ అవర్ కూడా వీళ్ళనేది పే అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. సక్సెస్ఫుల్గా కంప్లీషన్ అండ్ సబ్మిషన్ ఫర్ ది టాస్క్. సో మీ ఏదైతే వాళ్ళు టాస్క్ అయితే ఇస్తారో సక్సెస్ఫుల్గా మనం అనేది కంప్లీట్ చేసినాకైతే వాళ్ళకి అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఆపర్చునిటీ.
సో మనము టీమ్ పాత్ వర్క్ చేయాల్సి అయితే అవసరం లేదు. వాళ్ళ కింద చేయాల్సింది మీరు ఇండిపెండెంట్‌గానే మీరనేది ఈ యొక్క వర్క్ అనేది గూడా మీరనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్డ్ వియా ఏఐ కమ్యూనిటీ ప్లాట్‌ఫార్మ్ త్రూ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారంటే ఏవైతే మనం ఇచ్చిన టాస్క్ అన్ని కంప్లీట్ చేస్తామో దానికి సంబంధించి ఏఐ రిలేటెడ్ గూడా మనకి రావటం అయితే జరుగుతుందనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గూడా మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే కలిగి ఉంటే సరిపోతుంది. దాని మీద కూడా టాస్క్‌లు ఇచ్చే అవకాశాలైతే ఉంటాయి. సో, దీనికి సంబంధించి ఇక్కడే అప్లై నౌ అనేది కనబడటం అయితే జరుగుతుందనమాట. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ కిందకి స్క్రోల్ చేసుకున్నా కూడా అప్లై నౌ అనేది కనబడటం జరుగుతుందనమాట. గ్రీన్ బటన్‌లోను మీరు అక్కడి నుంచి కూడా అప్లికేషన్స్ అనేది ఈజీగా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. జాబ్ ఎలా ఉంటుందని వన్స్ కంప్లీట్ చేసుకున్నాక అప్లికేషన్ ప్రాసెస్ అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను గైస్. అలాగే టాస్క్ డిస్క్రిప్షన్. సో, ఈ యొక్క రిక్వైర్మెంట్‌కి మనం సెలెక్ట్ అయిన తర్వాత క్లియర్‌గా జాబ్ ఏ విధంగా ఉంటుందో, వర్క్ ఏ విధంగా ఉంటుందని మనం గమనించినట్టయితే వర్క్ లోడ్ గమనిద్దాము. ఈచ్ పార్టిసిపెంట్ నీడ్ ఎక్స్‌పెక్టెడ్ టు రికార్డ్ అరౌండ్ 185 యుటిలైజెషన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే ఏంటంటే మనకనేది ఒక రికార్డ్ టైప్‌లో అనేది రావటం అయితే జరుగుతుందనమాట. టాస్క్ అనేది సంథింగ్ దానికి నంబర్స్ అనేవి కలిగి ఉంటాయనమాట. సో, ఆ నంబర్స్ ఏదైతే కూడా మనకి క్యూఏ ప్రాసెసింగ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ దేర్ ఆర్ క్యూఏ పాస్డ్. సో, విల్ బి టాస్క్డ్ కన్సిడర్ కంప్లీటెడ్ అండ్ యాక్సెప్టెడ్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఏమంటున్నారంటే క్లియర్‌గా చెప్పాలంటే ఏవైతే వాళ్ళు రికార్డ్ రూపంలో అయితే వన్ ఆఫ్ ది నంబర్ పెట్టి అయితే మనకు పంపించడం అయితే జరుగుతుంది. అవన్నీ మనము మన ఓన్ వాయిస్ ద్వారా అయితే మనం అనేది రికార్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మన ఓన్ వాయిస్ ద్వారా రికార్డ్ చేసి మనం ఆ క్యూఏ ప్రాసెసర్‌ని అంతా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం కంప్లీట్ చేసి సబ్మిషన్ చేస్తాం గదా! అది కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఉంటారనమాట. క్లియర్‌గా ఉందా? లేదా? లేదంటే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? లేవా? అని క్లియర్‌గా గమనించుకొని ఆ క్యూఏ కూడా పాస్ అయితే అవ్వాల్సయితే ఉంటుంది. వన్స్ పాస్ అయిన తర్వాతే వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాతే యాక్సెప్ట్ అయితే చేస్తాము మేమనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో, ఏవైతే మన రికార్డ్స్ పంపిస్తామో అవి క్లియర్‌గా మనం మన వాయిస్ ఇచ్చైతే మనం అదనేది టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సయితే ఉంటుంది. వన్స్ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత వన్స్ ఓకే అనుకుంటేనే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. లేదంటే మళ్ళీ చేయమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇదొకటే ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. టాస్క్ డిస్క్రిప్షన్‌లో పార్టిసిపెంట్ విల్ బి రికార్డ్ డిస్ప్లేడ్ ఇస్ ఎ టూల్ ఆఫ్ ఓన్ వాయిస్. సో, మీ యొక్క ఓన్ వాయిస్ ద్వారానే మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసి గాని, ఆండ్రాయిడ్ టాబ్లెట్ యూజ్ చేసుకొనైతే ఆ టాస్క్‌లనేది కంప్లీట్ చేయాల్సయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఎస్టిమేటెడ్ టైమ్ టు కంప్లీట్ ది టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. 1-1.5 అవర్స్. సో, ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి మీకు గంట నుంచి గంటన్నర లోపైతే ఎస్టిమేషన్ అయితే టైం అయితే పట్టొచ్చు అనైతే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్స్‌పెక్టెడ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా జూన్ 2024 నుంచి జూలై 24 దాకా అయితే ఒకటైతే ఆల్రెడీ నడుస్తుందన్నమాట. మీరు ఒకసారి త్వరగానే సెలెక్ట్ అయినట్టయితే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో కూడా మీరనేది వర్క్ అయితే చేయొచ్చు. లేదంటే మరికొన్ని ప్రాజెక్ట్స్ వస్తా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి కూడా మీరనేది అలొకేట్ అయితే చేసుకోవటానికైతే అవకాశాలైతే ఉంటాయి గైస్. సో, అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఎలాంటి డౌట్స్ అలాంటి డీటెయిల్స్ ఉన్నా కూడా కామెంట్ నోట్‌లో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. కింద స్క్రోల్ చేసుకుని అప్లై నౌ అయితే మీరనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లై ప్రాసెస్ కోసం. లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే కనబడటం జరుగుతుంది గైస్. సో, లోడ్ అవుతుందనమాట. యాస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎవ్వరైనా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు గైస్. అంటే ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే అప్లై బటన్ మీద ఇంకో బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఉంటే అకౌంట్‌లో ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అయ్యి ఈజీగా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు మేము ఇంతవరకి ఈ యొక్క పేజ్‌కి ఎప్పుడు మేము రాలేదు. మీ యొక్క న్యూ అయితే అని అనుకుంటే మాత్రం న్యూ యూజర్స్ మాత్రం క్రియేట్ పాస్వర్డ్ అనేది కనబడటం జరుగుతుంది కదా! ఇక్కడ టాప్‌లో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొనైతే మీరు రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ యొక్క పేజ్‌కి అయితే రండి గైస్. ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ బై క్లిక్ చేసి లాగిన్ అయితే అయిన తర్వాత మీకు సింపుల్‌గానే ఉంటుందనమాట. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగానే ఉంటుంది. సో, అవన్నీ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయంగానే అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అని అయితే రావడం జరుగుతుంది గైస్. సింపుల్‌గానే ఉంటుందన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా. రిజిస్టర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయితే చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో, లాంగ్ లెంతీ వీడియో అవుతుంది కాబట్టి నేనైతే అది చూపించట్లేదు. పర్లేదు ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని, జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌లో కూడా కామెంట్ రూపంలో తెలపండి.
అవ్వండి. నేను రిప్లై ఇస్తాను గైస్. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరనేది జాయిన్ అయితే అవ్వచ్చు. అక్కడ మరికొన్ని అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చనమాట. వాక్ ఇన్ డ్రైవ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, పార్ట్ టైమ్ జాబ్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా డైలీ అనేది మేము అప్డేట్ అయితే చేసి పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ చాలామంది వన్ బై వన్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే జాయిన్ అవ్వట్లేదో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మరికొన్ని అప్డేట్స్ అనేది తెలుసుకోండి గైస్. సో దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.